సంతోషాన్ని మరియు ఆనందాన్ని తెలియజేస్తుంది. జీవితంలో మంచి లక్షణాలు ఉంటాయని గుర్తు చేస్తుంది. ఆ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని తెలియజేస్తుంది. చింతపండు పులుపు రుచిని సూచిస్తుంది. అది ఆశ్చర్యం మరియు కొత్త అనుభవాలను తెలియజేస్తుంది. జీవితంలో ఎదురయ్యే కొత్త విషయాలను సూచిస్తుంది. అవి మనకు కొత్త పాఠాలను నేర్పుతాయి. వేప పువ్వు చేదు రుచిని సూచిస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే బాధలను మరియు దుఃఖాలను తెలియజేస్తుంది. మన జీవితంలో ఎప్పుడూ సుఖాలు ఉండవు. మన జీవితంలో ఎదురయ్యే బాధలను మరియు దుఃఖాలను ధైర్యంతో ఎదుర్కోవాలని ఈ రుచి మనకు తెలుపుతుంది. ఉప్పు రుచిని సూచిస్తుంది. ఇది సమతుల్యత మరియు అవసరాన్ని తెలియచేస్తుంది. ఉప్పు లేకుండా ఆహారం రుచిగా ఉండదు. అలాగే జీవితంలో కూడా సమతుల్యత చాలా ముఖ్యమని ఇది చెప్తుంది. మిరపకాయ కారం రుచిని సూచిస్తుంది. ఇది కోపం మరియు ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో కోపం రావడం చాలా సహజం, కానీ దానిని నియంత్రించడం కూడా ఎంత ముఖ్యమో ఇది నేర్పుతుంది. మామిడి ఉప్పులు వగరుని ఇస్తుంది. ఇది జీవితంలో కొత్త ఆశలు మరియు అభివృద్ధిని సూచిస్తుంది. కొత్త సంవత్సరంలో కొత్త అవకాశాలు వస్తాయని చెబుతుంది. మన లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ అందిస్తుంది.